పలు డిమాండ్లతో ఈ నెల 15 నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం పిలుపునిచ్చారు. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనం నిర్మించాలని తెలిపారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం కల్పించాలన్నారు. డప్పు కొట్టి పాటలు పాడిన వారికి ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు సామల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము చేయబోయే పాదయాత్రకు మద్దతు పలకాలని, నాడు తెలంగాణ కోసం ఎవరు డప్పు కొట్టినరో, ఎవరు పాటలు పాడినరో, అన్ని వివిధ రకాల జేఏసీలు తెలంగాణకు మద్దతు ఇచ్చినట్టే నేడు కూడా డాక్టర్స్ జేఏసీ కావచ్చు, లాయర్స్ జేఏసీ కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కార్మికులు ఎవరైనా మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మాకు అడుగడుగున సహకరిస్తారని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో తొందరనే మా గవర్నమెంట్ నుంచి మంచి మాట వస్తుందని పూర్తి విశ్వాసంతో మేము ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో మరి నాడు వీరోచితంగా పోరాడి తెలంగాణ ఉద్యమంలో మరి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష మరి ఇప్పటికి కూడా ఆకాంక్షగానే మిగిలిపోయింది. మరి నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి గత ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని తూట్లు పొడిచే విధంగా వ్యవహరించింది. మరి ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మరి మేనిఫెస్టోలో 250 గజాల ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి 250 గజాల ఇంటి స్థలాలు కూడా ఇస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ఉద్యమకారులకు రాబో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఉద్యమకారులకు పెద్దపీట ఇస్తా అని చెప్పారు. మరి దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుండి మరి తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మరి అన్న శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వరకు ఏదైతే మన పాదయాత్ర తలపెట్టినరో ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల అమలులో భాగంగా ఈ యొక్క పాదయాత్ర తలపెట్టినరో మేము చేయబోయే